ఏపీలో యూరియా చుట్టూ రాజకీయం అల్లుకుంటుంది. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని ప్రభుత్వం తీరుపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఓటేస్తే ఇదేనా గ్యారెంటీ అంటూ కూడా ట్వీట్ చేశారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడిపిస్తారా అంటూ జగన్ క్వశ్చన్ చేశారు. బస్తా యూరియా దొరకటం లేదంటూ కూడా జగన్ మాట్లాడారు. టీడీపీ నాయకులే యూరియా అమ్ముకుంటున్నారు అంటూ కూడా జగన్ ఒక ట్వీట్ చేశారు. జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. యూరియాపై వైసీపీ రాజకీయం చేస్తుందంటూ చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా సమస్య లేదు అంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. కేంద్రంతో మాట్లాడి యూరియా సమస్యను తీర్చాం అంటూ కూడా చంద్రబాబు చెప్పారు. అయితే ఇప్పుడు ఇక్కడ ట్వీట్ ద్వారా జగన్ క్వశ్చన్ చేస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమాధానం చెప్పారు. అయితే జగన్ ఏం ట్వీట్ చేశారు, దీనికి చంద్రబాబు నాయుడు ధీటుగా ఏం సమాధానం ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ జగన్ ట్వీట్ చూద్దాము. చంద్రబాబు మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు, కానీ రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీకు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ 2 ఏళ్ల పాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజులు తరబడి రైతులు క్యూలో నిలబడే దారుణ పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు తాజాగా ఉల్లి, చీని, మినుము ధరలు కూడా పత్రమే రైతులు లబో దిబో అంటున్నారు. చీని రైతులను కూడా పరామర్శించారు జగన్ గత కొన్ని రోజుల క్రితం. అది మనం చూసాము. పులివెందుల నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆయన పరామర్శించడం జరిగింది. వైఎస్ఆర్ వర్ధంతి రోజే ఆయన పరామర్శించారు. అయితే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం లేదా చంద్రబాబు గారు అంటూ ప్రశ్నించారు. ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి, ఎరువులు ఎంత పంపిణీ చేయాలి అనే దానిపై ప్రతి ఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? 5 ఏళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయటం లేదనే కదా అర్థం. ప్రభుత్వం నుంచి కిందికి వెళ్ళిన ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్ల బజార్లకు తరలించి వాటిని బ్లాక్ చేసి బస్తా యూరియా రేటు 267 రూపాయలైతే దీనికి మరో 200 రూపాయలు అదనంగా అంటే 467 రూపాయలు చేసి అమ్ముకుంటూ ఉన్నారు. అక్రమ నిల్వలపైన తనిఖీలు లేవు, ఎవరి మీద చర్యలు లేవు, పిఏసిఎస్లకు ఆర్బీలకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు మీరే కాదా చంద్రబాబు గారు? మా హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే సప్లై చేశాం. పిఏసిఎస్ల ద్వారా మార్కెట్ రేటు కన్నా 50 రూపాయలు తక్కువ రేటుకే రైతులకు అందించగలిగాం. మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారు చంద్రబాబు గారు? ఎందుకంటే బ్లాక్ మార్కెట్ల నుంచి మీకు వచ్చే కమిషన్ల కోసం కాదా? మరోవైపు పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిబో అంటున్నారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్న ఈ 2 ఏళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యల పాల్పడుతున్నా కానీ చిత్తశుద్ధితో ఏ రోజు రైతును ఆదుకోలేదు. క్వింటా ఉల్లి సగటున క్వింటాలకు 400 నుంచి 500 రూపాయలకు క్షీణించినా పట్టించుకునే నాదుడే లేడు. మరోవైపు ఇదే ఉల్లిని బహిరంగ మార్కెట్లో కిలో 35లకు పైగా అమ్ముతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఉల్లి క్వింటా 4,000 నుంచి 12,000కు అమ్ముడుపోయేది. అంటే కేజీ 40 నుంచి 120 దాకా అమ్ముకున్నారు రైతులు. ధరలు పతనమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యం చేసుకొని గిట్టుబాటు ధరలు కనిపించింది. మా 5 ఏళ్ల కాలంలో రైతులకు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడ్డాం. చీనీ ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను 6,000 నుంచి 12,000 మాత్రమే పలుకుతోంది. మా హయాంలో టన్నుకు కనిష్టంగా 30,000 నుంచి గరిష్టంగా 1 లక్ష దాకా రైతులకు లభించింది. కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో రైతుల వద్ద చీనీ పంట ఉండిపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టి ఒక ప్రభుత్వంగా రైతులను ఆదుకోవటానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చిన చంద్రబాబు గారు మీరు పట్టించుకోరా? నిద్ర నటించే వాళ్ళని ఎవరైనా లేపగలుగుతారా? ఈ విధంగా కూడా జగన్ ట్వీట్ చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో చూద్దాం. అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరిని యాక్టివేట్ చేశాం. ఏ రైతుకు కూడా యూరియా కొరత లేకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళది. స్టాక్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ షాప్లో లేకపోతే అయిపోతే పక్క షాప్లో నుంచి డైవర్ట్ చేస్తాం, అందుబాటులో పెడతాం. అదే మరిగా అక్కడ ఆ షాపులో కూడా ఎట్లా అమ్మారు,
ఎందుకంటే అన్ని ఏరియాల్లో ఎంత యూరియా వచ్చింది, ఇంతవరకు ఎంత కొన్నారు, ఎంత ఈ క్రాప్ ఉంది, ఎంత అవసరం, ఎక్సెస్గా వాడితే ఎందుకు వాడుతున్నారు, ఈ డేటా కూడా అనలైజ్ చేసుకుంటున్నాం. మా ఉద్దేశం ఒకటే, ఏ ఒక్క వ్యక్తి, రైతు అనే వ్యక్తికి సకాలంలో యూరియా సప్లై చేయాలి, ఎరువులు సప్లై చేయాలి. అదే సమయంలో ఎవరైనా స్వార్థపరులు కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి డైవర్ట్ చేయడం, లేకుంటే స్మగ్లింగ్ చేయడం, వేరే పర్పస్లకు ఉపయోగిస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటాం, చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరు వాడుకోవాలని వాళ్ళు వాడుకోవాలి. ఎవరైనా డ్రామాలు ఆడితే మాత్రం చాలా మామూలుగా కూడా కాదు, ఈ ప్రభుత్వం ఏంటో చేసి చూపిస్తాను కూడా హెచ్చరిస్తున్నా. అందుకే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ కూడా ఒక క్యాప్షన్ ఇచ్చి జగన్ ట్వీట్ చేస్తే, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆల్రెడీ కూడా కేంద్రంతో మాట్లాడి కొరత రాకుండా యూరియా సమస్యను ముందలే తీర్చాము, యూరియా సమస్య రాకుండా చూసాము అని చెప్పి కూడా షాపుల వాళ్ళు కూడా ఇటు జవాబుదారీతనంగా ఉండాలి, ఎక్కడైనా కానీ బ్లాక్ మార్కెట్లకు తరలిస్తే ఊరుకునేది లేదంటూ కూడా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది.